నమస్తే, వెల్కమ్ టు ఏస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్విట్ ఇండియా ఉద్యమ పోరాటంలో బ్రిటిష్ పోలీస్ తూటాలకు అసువులు బాసిన 7 అమరవీరులకు నివాళులర్పించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రణరంగ్ చౌక్ వద్ద అమరవీరుల స్తూపాలకు పుష్పగుచ్చాలు ఉంచి వారు ఉద్యమ స్ఫూర్తిని కొనియాడిన మంత్రి నాదెండ్ల. పలువురికి సత్కారం. తెనాలి మండలంలో 7,80,00,000తో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మొత్తం 11 గ్రామాల రోడ్ల కనెక్టివిటీ మెరుగుపడుతుందంటూ వెల్లడి. తెనాలి కబేల వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరో 2కి గాయాలు. మృతి చెందిన వ్యక్తి పెసర్లంక గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఘన నివాళులర్పించారు. దీన్ని పురస్కరించుకుని పురపాలక సంఘం నుండి రణరంగ చౌక్ వరకు అమరజీవుల త్యాగాల్ని స్మరిస్తూ ర్యాలీ నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో కల్లూరి చంద్రమౌళి పిలుపు అందుకొని పట్టణంలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమంలో ఆందోళనకారులకి బ్రిటిష్ పోలీసులకు మధ్య జరిగిన సంఘర్షణ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో 7 అక్కడికక్కడే నేలకొరిగారు. ఆ ఉద్యమ బాటలో అమరులైన స్వాతంత్ర సమరయోధుల్ని స్మరిస్తూ నివాళి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ఎన్సీసీ క్యాండిడేట్స్ మార్చ్ పాస్ట్ చేస్తూ ముందుకు సాగుతుండగా విద్యార్థులు అమరవీరుల త్యాగాల్ని నినదీస్తూ ముందుకు నడిచారు. రణరంగ చౌక్ చేరుకోగానే ఎన్సీసీ క్యాండిడేట్స్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి గౌరవ వందనం చేశారు. తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ భరతమాతకు పూలమాల వేశారు. అనంతరం అమరవీరులు మాజెట్టి సుబ్బారావు, సిరిగిరి లింగయ్య, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకొట్టయ్య, ప్రయోగ రాఘవయ్య, జాస్తి అప్పయ్య, భాస్కరన్, లక్ష్మీనారాయణ స్మారక చిహ్నాలకు పుష్పగుచ్చాలు సమర్పించి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజన సింహ, మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, అవార్డు కౌన్సిలర్ సంజీవరెడ్డి తదితర కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. రావాలి. క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన స్వాతంత్ర సమరయోధులకు తెలుగుదేశం పార్టీ ఘన నివాళులర్పించింది. తెనాలి రణరంగ చౌక్లో అమరవీరుల స్తూపాలకు పుష్పగుచ్చాలు సమర్పించి వారు చేసిన త్యాగాల్ని ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. చరిత్ర సజీవులు క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ కుద్దూస్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా ఉగ్ర రూపం దాల్చిన సందర్భంలో తెనాలిలో కూడా స్వాతంత్ర సమరయోధులు చేపట్టినటువంటి ఆందోళనలో బ్రిటిష్ పోలీస్ తూటాలకు 7 అమరులు అయ్యారని ఆయన తెలిపారు. అయితే వారిని స్మరించుకునే విధంగా 1959 డిసెంబర్ 20వ తేదీన రణరంగ చౌక్ నిర్మించుకోవడం జరిగిందని, తద్వారా నివాళి కార్యక్రమం సమర్పిస్తున్న నేపథ్యంలో 2017లో ఆనాటి శాసనసభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ రణరంగ చౌక్ ని ఆధునీకరించి భావితరాల వారికి అమరవీరుల త్యాగాల్ని తెలియజేసే విధంగాను దేశభక్తి స్ఫూర్తిని పెంచే విధంగా తీర్చిదిద్దడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తాడుపోయిన హరిప్రసాద్, జొన్నదుల మహేష్, బెండియాల వెంకటరావులు కూడా మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో వంగ సాంబరెడ్డి, పసుపురెడ్డి త్రిమూర్తి, అన్నం పిన్నారావు, ఈదర పూర్ణచంద్రరావు, మాదల కోటేశ్వరరావు, కౌన్సిలర్లు, నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో అంతిమ ఘట్టమైనటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆనాటి జాతిపిత సంగ్రామ సారథి పిలుపు మేరకు 1942 ఆగస్టు 12వ తేదీన తెనాలి పట్టణంలో కూడా బంద్ నిర్వహించిన సందర్భంలో జరిగినటువంటి కాల్పుల్లో అమరులైనటువంటి 7గురి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలైనా కానీ చరిత్రలో వాళ్ళని సజీవులుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మహానుభావులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 1959 డిసెంబర్ 20వ తేదీన ఆనాటి ప్రభుత్వం ఈ యొక్క వీరులకి స్మరించుకునే విధంగా ఏ ప్రాంతంలో అయితే కాల్పులు జరిగి వాళ్ళు ఆసులు బాసారో అదే ప్రాంతాన్ని రణరంగ్ చౌక్గా నామకరణం చేసి ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కామరాజ్ నాడార్ గారి చేతుల మీదుగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు ఎంఆర్ చౌదరి గారు ఇంకా వారి మిత్ర బృందం అందరం కూడా కలిసి ఈ యొక్క రణరంగ్ చౌక్ని తీర్చిదిద్దితే కాలానుగుణంగా పూర్తిగా కనుమరుగైన పరిస్థితుల్లో 2017లో ఆనాటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రియతమ నేత ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో స్వాతంత్రం కోసం ఆశలు బాసినటువంటి అమరులైనటువంటి వీళ్ళని సజీవంగా ఈ చరిత్రలో నిలబెట్టాలనే మంచి ఉద్దేశంతో మళ్ళీ దీన్ని అన్ని ఆధునీకరించి ఈ పట్ట ప్రజలకే కాకుండా మరి ముఖ్యంగా భావి భారత పౌరులు ఎవరైతే తీర్చిపడాలో స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క చరిత్రని, ఈ యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడానికి వారు చేసినటువంటి ప్రయత్నం. అదే కాకుండా ఇంతకాలం ఉన్నా కానీ ప్రజలకి, తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటి వరకు ఈ అమరవీరుల స్తూపాలని మరలా వీటిని పునర్వైభవం తీసుకొచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఏనాటికి కూడా మర్చిపోకూడదని చెప్పి రానున్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే అభివృద్ధి చేస్తూ మరొక్కసారి రాబోయే రోజుల్లో స్వాతంత్ర 2-3 రోజుల్లోనే మనం స్వాతంత్రాన్ని పొందబోతా ఉన్నాం. మన మున్సిపాలిటీ తరఫున ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ నివాళులు అర్పించాలని ఒక తీర్మానం చేసి ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కార్యక్రమం చేపట్టి మరి ఇక్కడ జోహార్లు అర్పించే కార్యక్రమం చేస్తున్నాము. మరి క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో తెనాలిలో జరిగిన ఉద్యమ పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. రణరంగ చౌక్లోని అమరవీరుల స్తూపాల చిహ్నాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి వారు ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేశారు. తెనాల్లోని రణరంగ చౌక్లోని అమరవీరుల చిహ్నాల వద్ద కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులర్పించింది. డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన 7గురు స్వాతంత్ర సమరయోధుల ఉద్యమ స్ఫూర్తిని తెలియజేస్తూ భారత జాతీయ కాంగ్రెస్ నేత జాతిపిత మహాత్మా గాంధీ డూ ఆర్ డై అని పిలుపునిచ్చిన మేరకు తెనాలిలో జరిగిన ఉద్యమ పోరాటంలో 7గురు అసువులు బాసారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య, శశిధర్రావు, తెనాలి పట్టణ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ఉపాధ్యక్షుడు మల్లవరపు ప్రసాద్, పెనుగొండ శివకుమార్, బొల్లిముంత కుమారస్వామి, చందు, అయ్యప్ప, షేక్ నాగూర్, కార్తిక్, వీరస్వామి, శ్రీను, పూలేరాం, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆగస్టు 12, 1942లో తెనాలి చరిత్ర చాలా పేరుగాంచింది. తెనాలి గురించి సాక్షాత్ బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఆగస్టు 8, 9 బాంబే కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో మాట్లాడి ఒక డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చాడు. అంటే మనం పని చేయటం, బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి పంపించేయటమా లేకపోతే మనం చనిపోవటమా అనేటువంటి నినాదం ద్వారా క్విట్ ఇండియా మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని పారద్రోలటం అనేటువంటి నినాదంతో ఉవ్వెత్తున ఆ నినాదంతో దేశం మొత్తం మీద స్వాతంత్ర సమర యోధుల యొక్క ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఎక్కువగా జరిగినాయి. ప్రతి పెద్ద ఊరిలో కూడా, టౌన్లో మన తెనాలేంటి, చీరాలేంటి, పేరాలేంటి, ఇంకా అన్ని విజయవాడ ఏంటి, పక్కన గుంటూరు, అన్ని ఊర్లో, చిన్న చిన్న ఊర్లో కూడా ఉవ్వెత్తున ఎగిసిపడింది. అందులో భాగంగా ఇక్కడ మన తెనాలి నుంచి పెద్ద ఉద్యమం నడిపితే బ్రిటిష్ వాళ్ళు కాల్పుల్లో 7గురు చనిపోయారు. ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు 7గురు చనిపోతే వాళ్ళకే ఈ అమరవీరుల స్తూపం. అలాంటి క్విట్
మన తెనాలిలో కూడా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పుట్టినటువంటి గడ్డ తెనాలి. అదే కాకుండా ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమివేసి మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం తెచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో. తర్వాత ఎక్కువ కాలం పరిపాలించింది, దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ ఒక రెండు దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని తుది ఘట్టంకు తీసుకొచ్చేందుకు గాను జాతిపిత మహాత్మా గాంధీజీ డూ ఆర్ డై అంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశంలో జరుగుతున్న స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో భాగంగా తెనాలిలో జరిగిన పోరాటంలో అశ్వులు బాసిన 7గురికి ప్రజలు ఘన నివాళులర్పించారు. రణరంగ చౌక్ వద్ద జరిగిన సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరవీరుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం కుటుంబ సభ్యుల్ని, వృత్తులను వదులుకొని ఆస్తులను వదిలేసి స్వాతంత్ర పోరాటంలో ముందుండాలనే లక్ష్యంతో ఉద్యమంలో పాల్గొన్న తెనాలి ప్రాంత వాసుల్లో 7గురు బ్రిటిష్ వారి పోలీసుల తోటాలకు అసువులు బాసిన అమరవీరులు ఆ 7గురు అంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రణరంగ చౌక్ వద్ద జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ పోరాట నేపథ్యంలో ఉధృతంగా ఉద్వేగంగా జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి ఒక ట్రైన్ ని తగలపెట్టిన ఆందోళనకారుల ఆగ్రహావిషయాలు నడుమ పోలీసు తూటాలకు అమరులైన 7గురికి ఘన నివాళులర్పించారు. తెనాలిలో జరిగిన ఈ సంఘటన ఆనాడు సమాచార లోపం ఉన్న ప్రపంచవ్యాప్తంగా జపాన్, జర్మనీ, లండన్లో ప్రచురించడం, రేడియోలో, వార్తల్లో ఈ ఘటన గురించి ఎంతో ప్రాచుర్యం పొందడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మన చేతుల్లోనే ప్రభుత్వం ఉంటే దేశం అభివృద్ధి, స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఉంటాయన్న ఆలోచనతో ఆనాడు పోరాట పరిమితో ముందుండే వారిని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరవీరులకు నివాళులు ప్రకటించారు. 1942లో గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజులో ఉన్న ఒక ఉద్యమం, స్వాతంత్రం సాధించాలి, మన దేశానికి మనం ఏదో విధంగా కష్టపడుతున్న రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి ఆదర్శవంతంగా నిలబడాలనే గొప్ప మనసున్న వ్యక్తులు అనేక మంది మన దేశంలో ఆ రోజు నిలబడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించకుండా గాంధీ గారి పిలుపు మేరకు స్వరాజ్యం కోసం ఆస్తులు త్యాగం చేసి వాళ్ళున్న వృత్తుల్ని వదులుకొని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి అందరికన్నా ముందు ఉండాలని ఒక తపనతో పనిచేసిన వ్యక్తులు. ఆ తరుణంలో మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి, ఆ పరిపాలన ఎదుర్కోవడానికి క్విట్ ఇండియా మూవ్మెంట్ స్థాపించి దేశవ్యాప్తంగా పిలిపించినప్పుడు తెనాలి ప్రపంచ స్థాయికి ఆ రోజులో ఎదిగింది. అద్భుతమైన అభివృద్ధి వలన లేదా మనం అందరం అనుకునేటట్టు తెనాలికి ఉన్న ప్రత్యేకత వలన ఆ గొప్ప పేరు వచ్చిందని కాదు. ఆ రోజున ఏమాత్రం లెక్క చేయకుండా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తేనే ఒక చక్కటి మెసేజ్ ఇవ్వగలుగుతాం దేశానికి, ఈ ఉద్యమానికి అనే ఆలోచనతోటి చాలా బలంగా దేనికైనా సిద్ధం, అందరికన్నా ముందు మమ్మల్ని కాల్చండి అని తెనాలి నుంచి 7గురు మహానుభావులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఇదే మారేస్పేటలో ఒక ట్రైన్ని, అదేవిధంగా ఒక ఆయిల్ ట్యాంకర్ని దగ్ధం చేయడానికి వాళ్ళు చేసిన ఆ ప్రయత్నంలో ఆ రోజు బ్రిటిష్ అధికారులు వాళ్ళపైన ఫైరింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు 7గురు ప్రాణాలు కోల్పోయారు. మహానుభావులు కీర్తిశేషులు మాజేటి సుబ్బారావు గారు, కీర్తిశేషులు సిరిగిరి లింగం గారు, కీర్తిశేషులు భాస్కరుని లక్ష్మీనారాయణ గారు, కీర్తిశేషులు గాలి రామకోటయ్య గారు, కీర్తిశేషులు తమ్మినేని సుబ్బారెడ్డి గారు, కీర్తిశేషులు రాఘవయ్య గారు, కీర్తిశేషులు జాస్తి అప్పయ్య గారు. ఒకసారి ఈ రోజుల్లో ఉన్న యువత ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందులో మీకు వస్తున్న అనుభవం ఏంటి? ఏ విధంగా దీన్ని మీరు ఆదర్శవంతంగా తీసుకుని ముందుకెళ్ళాలనే దానికి ఒక చక్కటి నిదర్శనం వీళ్ళు చేసిన ఆ త్యాగం. ఎవరూ చేయని పని. మనందరం కూడా జనరల్గా ఏంటంటే దాన సంస్కారాలకి దూరంగా ఉంటాం. ప్రత్యేకంగా అనాథులు ఎవరైనా చనిపోతే పట్టించుకునే నాదుడే ఉండడు. చిన్న వయసులో ఆ విధంగా ఆలోచన వచ్చి మన తెనాల్లోనే కాదు
దేశంలోనే ఆదర్శవంతంగా నిలబడిన ఇనాయతుల్లా గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి అభినందిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు సన్మానం చేయడం నిజంగా గొప్ప విషయం. మాకు ఒక గొప్ప మర్చిపోలేని సంఘటన. ఆయన కూడా ఇక్కడ ఏ విధంగా ఈ స్వాతంత్రం ముందు తీసుకెళ్లాలి దానిపైన విశ్లేషించుకుంటూ జాతీయ స్థాయిలో నడిపించగలిగారు. 1959లో నీలం సంజీవ్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి కామరాజ్ నారాయణ గారిని ఆహ్వానించి ఈ స్తూపాలు ఆ రోజు ప్రారంభించారు. అంటే సంఘటన జరిగిన 17 సంవత్సరాల తర్వాత ఆ గుర్తింపు కోసం కాదు వాళ్ళు ప్రాణత్యాగాలు చేసింది. మనందరం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మనందరం కూడా ఆ స్ఫూర్తిని ముందు తీసుకెళ్తామనే నమ్మకంతో భావి తరాలకి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అంకితం చేశారు. మనందరం కూడా అదే స్ఫూర్తిని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ సందర్భంగా ఉందని తెలుపుకుంటూ తెనాలి మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ గారికి, ఇక్కడ వీళ్ళు విచ్చేసిన అధికారులందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, భవిష్యత్తులో మరింత ఘనంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత తెనాలి నుంచే ప్రారంభమైంది. ఆ ప్రత్యేకతని నిలబెట్టే విధంగా మనం కలిసికట్టుగా ముందుకెళ్దామని మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ. సబ్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడుతూ ఎన్నో లక్షల మంది స్వాతంత్ర్యం కోసం పోరాడి స్వాతంత్రాన్ని సాధించారని తెలిపారు. అయితే స్వాతంత్ర్యం సిద్ధించుకున్న మన దేశం అభివృద్ధిలో పయనించేందుకు యువత ముందడుగు వేయాలని ఆమె అన్నారు. ఈరోజు మనం ఇక్కడ 84వ స్వాతంత్ర సమర యోధుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడానికి తెనాలిలోని రణరంగ్ చౌక్కి రావడం జరిగింది. ముందరగా దీని ప్రత్యేకతను మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ దేశమంతా కూడా తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు అందరూ బ్రిటిష్ వారు నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు నార్మల్ సిటిజన్స్ ప్రజలే నిరసన తెలుపుతూ రోడ్డు మీదకి వచ్చి చేసిన పోరాటంలో తెనాలి నుంచి ఒక 6గురిని వాళ్ళు శిక్షించారు. సో దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ మనకి రణరంగ్ చౌక్లో 7 స్తూపాలని కూడా వాళ్ళు నిర్మించడం జరిగింది. సో ఈరోజు దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మాజీ మంత్రి నాన్నపనేని రాజుకుమార్ మాట్లాడారు. అమరవీరుల యొక్క త్యాగాల్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడారు. అమరవీరుల త్యాగాలు రణరంగ చౌక్ మనకి ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుందని తెలిపారు. సమరం అంటే యుద్ధం లేక పోరాటం, యోధులు అంటే ప్రాణాలకైనా సైతం తెగించి పోరాడిన వారని. వారిలో తెనాలి రైల్వే స్టేషన్లో ఆ రోజున 7గురు నగర పౌరులు ప్రాణాలు కోల్పోవటం, ఆ 7గురు స్తూపాలు ఇక్కడ ఆవిష్కరించడం మన తెనాలికి అదొక గుర్తింపు అన్నమాట. అన్ని రంగాల్లో ముందున్నటువంటి తెనాలిలో అటు సినిమా రంగం, నాటక రంగం, రాజకీయ రంగం, స్వాతంత్ర సమరంలో, త్యాగంలో, పంటలు పండించడంలో, 3 కాలువలు పారటంలో అనేక విధాలుగా ముందున్నటువంటి ఈ తెనాలిలో అలానే ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి సన్మానం, సత్కారం, వాళ్ళ అమరులైన మన భారతదేశం కోసం ఎంతో ప్రణాళిక తయారు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి సన్మానం అనేది చాలా ఆనందకరం. అలానే మనం ప్రతి సంవత్సరం, ఇది 84వ సంవత్సరం మన పరిపాలన సంఘం నుంచి ఇక్కడ ఘన నివాళులు అర్పిస్తూ తప్పకుండా ఇలాంటి పండుగ వాతావరణంలో చేస్తేనే ఈ రోజున యువతరానికి, రాబోయే తరానికి కూడా గుర్తుండిపోయేలాగా మన బాలికలు కూడా శిరస్థాతంగా ఉంటుంది. అలానే ఈ అమరవీరులకి ఘననివాళులు మనందరం కలిసి నివాళులు అర్పించాము. దానికి సందర్భంగా ఈ రోజున మన మంత్రి వాళ్ళు, అలానే సబ్ కలెక్టర్ గారు, మిగతా కౌన్సిలర్స్, ఇక్కడ మన పరిపాలన సంఘం నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, కౌన్సిలర్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ వహబ్ సాహెబ్ కుటుంబ సభ్యురాలు షేక్ నూర్జహాన్, సమాజానికి సేవలు అందించే శిల్ప కాటూరి వెంకటేశ్వరరావు, డీసీఎస్పీ బి జనార్దన్ పలువురిని సత్కరించారు. అంతకుముందు దేశభక్తి గీతాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
తెనాల్లోని రణరంగా చౌక్లో స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన 7 స్వాతంత్ర సమర యోధులకు రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. మంగళవారం స్థానిక రణరంగా చౌక్లో అమరవీరులకు నివాళులర్పించిన క్లబ్ సభ్యులు వారి ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు నేతృత్వంలో అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎందరో త్యాగజనుల పోరాటం వల్ల మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి త్యాగాల ఫలితంగా నేడు స్వేచ్ఛగా బతుకుతున్నామని, సమాజ సేవలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచందు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, రోటరీ సభ్యులు గుత్తా వెంకటరత్నం, ఈదర శ్రీనివాసరావు, కన్నెగంటి మురళీకృష్ణ, మల్లాది అర్జున, ఎన్ కిషోర్, పావులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో జరిగినటువంటి స్వతంత్ర పోరాటంలో అసువులు బాసినటువంటి 7 స్వతంత్ర పోరాటంలో అసువులు బాసిన 7 అమరవీరులకి నివాళులు అర్పిస్తున్నాం మా రోటరీ క్లబ్ తరఫున. మరి ఇటువంటి ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేయటం వల్లే మనకి స్వతంత్రం సిద్ధించింది. అహింసా మార్గంలో చేసేటువంటి పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వం తెనాలిలో జరిగినటువంటి ఘటనలో కాల్పులు జరగడంతో ఈ ఉద్యమకారులు చనిపోవడం జరిగింది. వీరికి మా రోటరీ క్లబ్ తరఫున చాలా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాము. థ్యాంక్ యూ. 1942 ఆగస్టు 12వ తారీఖు జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పిలుపుకు స్పందించి తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న స్వతంత్ర సమరయోధులు ఒక ర్యాలీగా రైల్వే స్టేషన్ వరకు వెళ్ళటం జరిగింది. అక్కడ అనుకోకుండా ఒక రైల్ని తగలబెడటం జరిగింది. దానికి అందించిన బ్రిటిష్ పోలీసులు వారిని వెంటాడి లాఠీచార్జీ చేసి తరువుతుపరి ఈ ప్రాంతంలో కాల్పులు జరిపి వారికి తుదిమించడం జరిగింది. అటువంటి ఆ స్వతంత్ర సమరయోధులు అమరజీవులకు ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరపున నివాళులు అర్పిస్తున్నాం. తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో 7,80,00,000 రూపాయల పంచాయతీ నిధులలో 11 గ్రామాల్లో చేపట్టే రోడ్ల అభివృద్ధి కోసం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. 13 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధిని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీల అభివృద్ధి కోసం ఇచ్చిన నిధుల్లో భాగంగా తెనాలికి 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మండల గ్రామమైన కంచర్లపాలెం గ్రామంలో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ దీనిలో 7,80,00,000 రూపాయలని తెలప్రోలు వయా కంచర్లపాలెం, అత్తోట, అలాగే గుడివాడ, అంగలకుదురు, సోమసుందరపాలెం, నందివెలుగు, పినపాడు తదితర గ్రామాల్లో గ్రామానికి మధ్య కనెక్టివిటీ ఉండే రోడ్లని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనులు ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. 10 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు ఎలాంటి మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోడ్లని ఇబ్బందికరంగా మారాయని తెలిపారు. అలాగే ఐతర్నగర్ నుండి నేలపాడు వెళ్లే రోడ్డు అభివృద్ధికి గత ప్రభుత్వం వేసిన అంచనాల కంటే ఇంకా పెరిగిపోయిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రితో పాటుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో 7,80,00,000 రూపాయలతోటి పంచాయతీరాజ్ శాఖ నుంచి సుమారు 11 గ్రామాల్లో ఒకేసారి పనులు ప్రారంభించడానికి అధికార యంత్రాంగం, స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రత్యేకంగా కంచర్లపాలెం నుంచి అత్తోటకిను మరియు తేలప్రోలుకు వెళ్ళడానికి చాలా అధ్వానంగా గత 10 సంవత్సరాలు కూడా ఈ రోడ్డు, అంటే 10 సంవత్సరాల క్రితం మనం రోడ్ వేసాం. అప్పటి నుంచి మళ్ళీ దానికి మరమ్మతులు జరగలేదు. సో పాపం రైతులు కానివ్వండి, ప్రయాణానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మనకి ఇది ఒక కనెక్టివిటీ రోడ్గా మనకుంటే ట్రాఫిక్ నందివెలుగు నుంచి రావాల్సిన అవసరం లేకుండా మనకి ఐతానగర్ ద్వారా కంచెలపాలెం నుంచి, అత్తోట నుంచి కానివ్వండి, తేలప్రోలు నుంచి కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చక్కటి సౌకర్యం కల్పించగలుగుతాం. అదేవిధంగా గుడివాడ, అంగల్కుదురు, తర్వాత సోమసుందరపాలెం, నందివెలుగు, పినపాడు, నేలపాడు ఈ గ్రామాల్లో కూడా ఈ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈరోజు మొత్తం 7,80,00,000 13 కిలోమీటర్లు పొడవున మనం ఈ రోడ్ నిర్మాణం చేసుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో నేను గతంలో కూడా చెప్పాను, కనీసం 75 నుంచి 100 కోట్ల రూపాయలు మనం రోడ్లకే కేటాయించుకుని మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి. తెనాలిలోని గంగనమ్మపేటలో గల కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష్మీ గౌరమ్మ అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు జరిగాయి. బాలస్వామిజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు.
స్థానిక గంగన్నమ్మపేటలోని కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జరుగుతున్న అర్ధచాతుర్య మత్స్య వ్రత మహోత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష్మీ గౌరమ్మ అమ్మవారి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. 300 మంది మహిళా భక్తులు పసుపుతో చేసిన లక్ష గౌరమ్మలకు పూజలను అత్యంత విశేషంగా నిర్వహించారు. గౌరమ్మ అమ్మవారి విశిష్టతను ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తెలియజేశారు. ఈ కార్యక్రమ వివరాలను ముద్దా భక్తుని రమణయ్య తెలిపారు. నంబూరి వెంకట కృష్ణమూర్తి, రావూరి సుబ్బారావు, గోపు రామకృష్ణ, ఉప్పల వరదరాజులు, పసుపులేటి మాణిక్యారావు తదితరులు పాల్గొన్నారు. మనందరమే యశోదంబలై స్వామికి ఆరగింపు చేయాలంట. అటువంటి భాగ్యం స్వామి మనకి ప్రసాదింపజేశారు. మనకి ఆ ప్రసాద కైంకర్య నిమిత్తంగా అక్కడ మీ పేరు గోత్రాలు నమోదు చేసుకోవాలి చెప్తున్న. ఒక్క పేరు ఒక గోత్రమే రాయాలి. ఒక పేరు ఒక గోత్రమే. మరలా ఇంకోటి ఇంకో ప్రసాదానికి ఇవ్వాలంటే ఇంకో పేరు ఇంకో గోత్రానికి ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చిన వారందరి గోత్రనామాలతో స్వామికి ఆరాధన చేసినాక స్వామికి ఆరగింపైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది ప్రసాదంగా మారుతుంది. కాబట్టి మనకి 8 రకాల, స్వామికి చెప్పాం కదా, అష్ట అంటే ప్రియం కదా, 8 రకాల ప్రసాదాలు స్వామి మనకి అనుగ్రహంగా మనకి ఇవ్వటం జరుగుతుంది. ఈ కృష్ణాష్టమి ఈ సంవత్సరం ఇలా రావడం చాలా గొప్ప విశేషం. మనం ఈ పైగా ఈ చాతుర్మాసం ఎక్కడ చేస్తే అక్కడే కృష్ణాష్టమి ఉత్సవాలు చేస్తాము. ఈ సంవత్సరం మనందరికీ ఆ అదృష్టం, ఆ భాగ్యం స్వామి మనకి ఇలా ఇచ్చారు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి స్వామికి ఆరాధన కైంకర్యం జరుగుతుంది. ఎందుకంటే స్వామి అప్పుడే జన్మించారు. అప్పుడు స్వామి వారిని వెండి తట్టులో తీసుకువచ్చి స్వామివారు ఏ నది దాటారు? యమునా నది. ఎవరు తీసుకొచ్చారు? వసుదేవుడు. అవునా? ఆ వసుదేవుడు ఎలా అయితే తీసుకొచ్చారో మనం కూడా వసుదేవుడిగా పాత్ర పోషించాలంట. అలా స్వామిని మన తల మీద పెట్టుకుని ఆ తట్టలో స్వామివారిని తీసుకొచ్చి, స్వామివారికి ఏమి ఇష్టం? కోలు ఇష్టం అంట. అంటే కోలాటం. స్వామిని మధ్యలో కూర్చోబెట్టి వేయించేయించి స్వామివారికి చక్కగా ఒక కీర్తన చేసి స్వామికి అభిషేకం, అర్చన, కైంకర్యం అంతా చేసి స్వామి అనుగ్రహ ప్రసాదం, అష్ట నివేదనలు, అష్టహారతులు, అష్టపుష్ప సమర్పణ చేయాలంట స్వామికి. అలా విశేషంగా స్వామికి మన లింగోద్భకాలంలో తెనాలి కమిషనర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో శాలిగ్రామ మఠం, శ్రీ విద్యాపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న 60 రోజులు పారాయణం, హనుమాన్ పారాయణం సందర్భంగా ఈ రోజున ప్రత్యేకంగా 1,00,000 గౌరమ్మల పూజ జరుగుతుంది. భక్తుల చేత 1,00,000 గౌరమ్మల్ని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం స్వామీజీ ఈ గౌరమ్మ తల్లి యొక్క విశిష్టతని తెలియపరిచారు. ప్రజలందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవచ్చు. అవకాశాన్ని బట్టి చేయండి. రేపు 16వ తారీఖు కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. దాంట్లో పాల్గొనదలిచిన వాళ్ళు పేర్లు నమోదు చేసుకోవాలి. అమర్తలూరు మండలం కూచిపూడి లాకుల వద్ద మంగళవారం ఇరిగేషన్ మరియు డ్రైనేజీ అధికారులు మరియు డిస్ట్రిబ్యూటరీ కమిటీ రైతులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడారు. చివరి ఎకరా వరకు నీరు అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కూచిపూడి లాకుల వద్ద ఇరిగేషన్ అలాగే డ్రైనేజీ మరియు డిస్ట్రిబ్యూటరీ కమిటీ రైతులతో సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడారు. కాల్వల మీద ఏదైనా పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. అలాగే రైతుల నుండి వచ్చినటువంటి వినతుల్ని స్వీకరించి అధికారులతో మాట్లాడి ఈ పనులు కూడా పూర్తయ్యే విధంగా చేయాలని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ మరియు డ్రైనేజీ అధికారులు, వేమూరు నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెనాలి పట్టణంలో స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల శ్రీ చైతన్య కళాశాలలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గండు శివనాగరాజు తెలియజేశారు. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలంటే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్, మాజీ జిల్లా అధ్యక్షులు మద్దినేని కిరణ్ బాబు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు పాషం వెంకటేష్ మాట్లాడారు. భారతదేశ స్వాతంత్ర్యం మా జన్మ హక్కుని ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ తెల్లదొరల్ని తరిమికొట్టడం కోసం ఆవిర్భవించిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని కొనియాడారు. 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పోరాటం నిర్వహించి నేటికి 90 సంవత్సరాలు కావస్తోందని విద్యార్థుల లోకానికి తెలియజేశారు. విద్యార్థుల హక్కులు కాలరాస్తున్న జీవోలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో షరతులు పెట్టి చాలా మంది విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే నగదు అందలేదని పేర్కొన్నారు. ఇది ఇలానే కొనసాగితే గనక రానున్న రోజుల్లో విద్యార్థుల పక్షాన ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో షరతులు పెట్టి చాలా మంది విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే నగదు అందలేదని పేర్కొన్నారు. ఇది ఇలాగే కొనసాగితే గనక రానున్న రోజుల్లో విద్యార్థుల పక్షాన ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం మాజీ గుంటూరు జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు మద్దిలేని కిరణ్ బాబు మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు గడుస్తున్నా నేటికి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం దారుణమని తెలిపారు. యువగలం పాదయాత్రలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నంబర్ 77 రద్దు చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీనివాస్, తెన్నెల నియోజకవర్గ ఉపాధ్యక్షులు పోట్లు కోశాధికారి గోరంట్ల కళ్యాణ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు శివయ్య, కావటి యశ్వంత్, అఖిల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెనాలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము గర్వంగా చెప్పుకోదగ్గ విషయం, భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కీలక పాత్ర వహించిన ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్. భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్. ఈరోజు 90 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే విద్యారంగంలో సమస్యలని లేవనెత్తుతూ ఉన్నారో ప్రజల దృష్టికి కానివ్వండి, అధికారుల దృష్టికి కానివ్వండి, ప్రతిదీ విద్యార్థులను కలుపుకొని ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఏఐఎస్ఎఫ్ ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఇప్పుడున్న ప్రజెంట్ అధికారంలో ఉన్న ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో నారా లోకేష్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు మోసం చేస్తున్నారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఒక విద్యార్థి సంఘంగా ఆవిర్భవించి నేటికి 90 సంవత్సరాలు నిండింది. విద్యార్థి నాయకులుగా విద్యార్థులుగా మేము వెళ్ళి తెలుసుకొని సర్వే చేసి మీ దృష్టికి తీసుకొస్తే మీరు కొత్తగా జీవోలు ఒకటి తీసుకొచ్చి విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకుల్ని మరి విద్యార్థులను కలవకూడదని చెప్పి కొత్త రకాలైన జీవోలు తీసుకొచ్చారు. ఇదే విద్యాశాఖ మంత్రి అధికారంలోకి రాకముందు మీరు విద్యార్థుల దగ్గరికి వెళ్ళండి, సమస్యలు తెలుసుకోండి, మీకు తోడుగా మేము ఉంటామని చెప్పి హామీ ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు సమస్యలతో సతమతం అవుతూ ఉంటే వారి సమస్యలను పరిష్కరించకపోగా వాళ్ళ గొంతుని మీరు అరికట్టే విధంగా ప్రవర్తించడం చాలా దారుణమైనటువంటి విషయం. మరి రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య మిగతా విద్యార్థి సంఘాలన్నీ కలిపి మీకు కొన్ని రోజుల్లో ఈ జీవోని కనుక వెనక్కి తీసుకురాతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా 1936 బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవల్ని అందించేందుకు ఆయా ప్రాంతాల్లోని కస్టమర్ సర్వీస్ సెంటర్స్ ని ప్రారంభిస్తున్నట్లు డి శ్రీనివాసరావు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ సిబ్బంది గణనీయంగా తగిన కారణంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బీఎస్ఎన్ఎల్ సర్వీసులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రైవేట్ భాగస్వామ్యంతో కస్టమర్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ తెనాలి డిఈ శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు సంబంధించి బీఎస్ఎన్ఎల్ సేవా సెంటర్స్ ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే విధంగా తెనాలి డివిజన్లో మరో 6 ప్రాంతాల్లో కస్టమర్ సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు వీటి సర్వీసును పొందాలని ఆయన కోరారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకి మరియు ప్రజలకు విజ్ఞప్తి అండి. బీఎస్ఎన్ఎల్ సిబ్బంది విఆర్ఎస్ 2020 రావడం వల్ల గణనీయంగా తగ్గిపోయింది. ఈ సందర్భంగా మెరుగైన సర్వీసులు అందించడానికి, నాణ్యమైన సర్వీసులు అందించడానికి మేమేం చేస్తున్నామంటే బిఎస్ఎన్ఎల్ సేవా సెంటర్స్ అని చెప్పేసి కొత్తగా ప్రారంభిస్తున్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి ఓసీఎస్సీలు నడుస్తున్నాయి. ఇవి ఏమీ కొత్తవేం కావు. ఈ సంవత్సరం కొన్ని ఓసీఎస్ఎల్ సెంటర్స్ ప్రారంభించడం జరిగింది. వీటి వల్ల మాకు రెవెన్యూ వస్తుంది. ఎలా వస్తుందంటే బిఎస్ఎన్ఎల్ రెంట్స్ ఇస్తాం, బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్స్ రెంట్స్ ఇవ్వటం వల్ల, ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం వల్ల, ప్రైవేటు భాగస్వామ్యంతో బిఎస్ఎన్ఎల్ హెడ్ క్వార్టర్స్ ఆధారంగా వాళ్ళ యొక్క దృష్ట్యా బిఎస్ఎన్ఎల్ హెడ్ క్వార్టర్స్ వల్ల ఆదేశాలకు అనుగుణంగా మేము నడుపుతున్నాం వీటిని. ఇక్కడ తెనాలి డివిజన్లో ప్రజెంట్ గత 2-3 రోజుల క్రితము మాకు ఒక వర్క్ ఆర్డర్ వచ్చింది. తెనాలి ఆల్రెడీ పనిచేసే సిఎస్సి సెంటర్ని ఓసిఎస్సిగా మార్చడం జరిగింది. అది నిన్న 11th నుంచి స్టార్ట్ అయిందనమాట. దానివల్ల ఇవి కాకుండా ఇంకా 5-6 ప్రాంతాల్లో ఇంకా ఈ తెనాలి డివిజన్లో ఇంకా సర్వీస్ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. దీనివల్ల ప్రజలకి మెరుగైన సర్వీసులు అందిస్తబడతాయి. వీటి వల్ల ఎవరికైనా అపోహలు ఉన్నా, ఇంకా వేరే ఏమన్నా మీకు సమస్యలు ఉన్నా, దగ్గరలో ఉన్న ఆ సంబంధిత తెనాలి డివిజనల్ ఇంజనీర్ కానీ
దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్ కానీ సెంటర్స్ కానీ సంప్రదించవచ్చు. ఏ సమస్యలు ఉన్నా మేము తీర్చడానికి రెడీగా ఉన్నామన్నమాట. ఈ సందర్భంగా ఎవరైనా అపోహలో ఉన్న ఎడల మరలా ఈ పాలసీని వ్యతిరేకించి ఎవరైనా ధర్నాలు చేసిన ఎడల వెంటనే విరమించవలసిందిగా బిఎస్ఎల్ హెడ్ క్వార్టర్స్ గుంటూరు బిఏ తరఫున నేను ప్రజలకు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. టెండర్లైనా ఏ ప్రక్రియ అయినా కూడా పారదర్శకంగా జరిగిందండి. ఇది జిఎం ఆఫీసు గుంటూరు కాదండి, విజయవాడ దగ్గర టెండర్లు జరుగుతూ ఉంటాయి. ప్రక్రియ అంతా అక్కడే జరిగిందండి. ఇక్కడ మాకు ఏ సంబంధం లేదు అధికారులకి. ఆన్లైన్ టెండరింగ్ అనేది అదంతా అందులో ఏమీ లోపాలు ఏమి లేవండి. ఇది కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్ ద్వారానే జరుగుతుంది ఇదంతా. ఆన్లైన్ టెండరింగ్ అంతా. తెనాలి గురువయ్య కాలనీలో సోమవారం ప్రారంభించుకున్న విశ్వబ్రాహ్మణ అపర కర్మశాల భవనానికి చెందిన స్థలం బడే శ్రీను ఇచ్చినట్లుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గుంటముక్కల అర్జున్ స్పష్టం చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం స్వయంగా కొనుగోలు చేసి భవన నిర్మాణం చేపట్టిందని సంఘ అధ్యక్షులు అర్జున్ స్పష్టం చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం అపర కర్మశాల కోసం నిర్మించుకున్న భవనాన్ని సోమవారం ప్రారంభించుకోవడం జరిగిందని సంఘ అధ్యక్షులు గుంటముక్కల అర్జున్ తెలిపారు. అయితే ఆ భవన స్థలం బడే శ్రీను ఇచ్చినట్లుగా పత్రికలు లోకల్ ఛానల్లో వచ్చిన వార్తలు నిజం లేదని అన్నారు. తాము గజం 15,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసి భవన నిర్మాణం చేసుకున్నామని ఎస్ ఛానల్కు ఆయన తెలిపారు. నిన్న జరిగిన విశ్వబ్రాహ్మణ అపర కర్మశాల ప్రారంభోత్సవం నాడు జరిగిన ప్రింట్ అండ్ లోకల్ మీడియా ద్వారా ఒక వార్త బాగా ప్రచారంలోకి వచ్చిందండి. బడే సీను అనే అతను విశ్వబ్రాహ్మణ సంఘానికి అపర కర్మశాల నిమిత్తం స్థలం డొనేట్ చేసినట్టుగా వచ్చిందండి. అది వాస్తవం కాదు. అక్షరాల గజం 15,000 చొప్పున దాన్ని కొని విశ్వబ్రాహ్మణ సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవటం జరిగింది. కావున అందరూ ఇది గమనించగలరని విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను అండి. తెనాలి చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ అక్బర్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీలో టీడీపీ యువ నాయకులు అక్బర్ పుట్టినరోజు వేడుకల్ని కోచ్ మాలిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఉన్నత పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షేక్ అరీఫ్, సాయి గోపి, షానా, నయీం, రాజశేఖర్, ఈశ్వర్, పవన్, రత్న, తేజ, అక్బర్ మిత్ర బృందం పాల్గొంది. ఈరోజు చాలా మంచి రోజు. మా అన్నగారు టీడీపీ యువ నాయకులు షేక్ అక్బర్ గారి పుట్టినరోజు సందర్భంగా యువ క్రికెట్ అకాడమీలో వాళ్ళ మిత్ర బృందం మరి వాళ్ళ అన్నదమ్ముళ్ళు మరి అకాడమీ పిల్లలు అందరి సమక్షంలోనూ మరి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఆయన మరి ఇన్ని పుట్టినరోజులు జరుపుకొని మరి చాలామందికి సేవా కార్యక్రమాలు చేస్తారు. మరి మాకు వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ చక్కగా ఇట్లాగే ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటూ ఉండాలని, ఆయన దీర్ఘాయుష్యంతో వెలువడాలని కోరుకుంటూ నా సోదరుడు షేక్ అక్బర్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా అకాడమీ తరపున అకాడమీ పిల్లలకి భోజనాలు ఏర్పాట్లు, మా తమ్ముడి లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరి ఇంకా పెద్ద పెద్ద పదవులు అధిరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి వైకుంఠపురం ప్రధాన రోడ్డు మధ్యలో కబేల వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెసరలంకకు చెందిన ఇసుక ట్రాక్టర్ యజమాని సొంటి కర్ణుడు మరణించాడు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. కొల్లూరు మండలం పెసర్లకు చెందిన సొంటి కర్ణుడు పెసర్లంక నుండి ఇసుక ట్రాక్టర్ లోడు చేసుకుని ప్రతిరోజు కబేల వంతెన వద్ద పెట్టుకుని ఇసుక అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. అయితే ప్రతిరోజు లాగానే మంగళవారం కూడా యథావిధిగా లోడైన ఇసుక ట్రాక్టర్ను తీసుకొచ్చి రోడ్ సైడ్కు ఆపుకొని ఎండగా ఉందని వెనుక టైర్ ముందు కూర్చొని ఫోన్ చూస్తుండగా వెనుక నుండి వచ్చిన మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ బలంగా ఢీ కొట్టడంతో టైర్ ముందు కూర్చున్న వ్యక్తి తల టైర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ ఢీ కొట్టిన కారులో 3 యువకులు ఉన్నారు. వారిలో 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్విట్ ఇండియా ఉద్యమ పోరాటంలో బ్రిటిష్ పోలీస్ తూటాలకు అసువులు బాసిన 7 అమరవీరులకు నివాళులర్పించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. రణరంగ్ చౌక్ వద్ద అమరవీరుల స్తూపాలకు పుష్పగుచ్చాలు ఉంచి వారు ఉద్యమ స్ఫూర్తిని కొనియాడిన మంత్రి నాదెళ్ల. పలువురికి సత్కారం.
తెనాలి మండలంలో 7,80,00,000తో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మొత్తం 11 గ్రామాల రోడ్ల కనెక్టివిటీ మెరుగుపడుతుందంటూ వెల్లడి. తెనాలి కబేల వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరో 2కి గాయాలు. మృతి చెందిన వ్యక్తి పెసర్లంక గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.